కానీ మేమేదో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా క్రైస్తవులు ఉన్నట్టుగా మహాసేన రాజేష్ చిత్రీకరిస్తున్నాడు. గమనించండి, అతని పద్ధతి మీరు గమనించండి. ఆయన మన క్రైస్తవ సహోదరుడే, మనవాడే అని గౌరవించాం, ఆయనను ప్రేమించాం, ఆయనను ప్రోత్సహించాం, అనేక విధాలుగా ఆయనకు అండగా నిలబడ్డాం. కానీ ఆయన స్టాండ్ ప్రారంభం నుంచి రాజకీయంలో అడుగెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మార్చుకుంటూనే ఉన్నాడు అన్నది జగమెరిగిన సత్యం. రాజేష్ మహాసేన గారు, ఐ లవ్ యూ, మీరంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికి నేను అన్నానని మిమ్మల్ని గౌరవిస్తున్నాను, కానీ మీరే మీపై ఉన్న అభిమానాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇలా క్రైస్తవ సమాజం అంతా బాధలో ఉండి, వేదనలో ఉండి, క్రైస్తవ సమాజాన్ని నెమ్మదిపరుస్తూ, బలపరుస్తూ, ఎక్కడ విశ్వాసంలో సన్నగిలుతారని మేము ప్రయత్నం చేస్తుంటే, మా మీద వీడియోలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమున్నామన్నట్టుగా, కొందరు సేవకులు ఉన్నారన్నట్టుగా ఈ రాజేష్ మహాసేన చిత్రీకరించడం ఎంతవరకు వాస్తవం? డే 1 నుండి మీరు చూడండి, నా వీడియోస్లో ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు ఉన్నాయా, మన క్రైస్తవ సహోదరుల యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకమైన నినాదాలు ఉన్నాయా, పోలీసు వారికి ఎగేనిస్ట్గా మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉండుంటారు, వాళ్ళకి క్రైస్తవానికి సంబంధం లేదు. చెప్తున్నాను, గమనించండి. క్రిస్టియానిటీలో కూడా కొంతమంది రాజకీయ యావత్తో, రాజకీయ కోణంలో దీనిని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వారు మాట్లాడే ప్రతి వీడియోలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిందించడమే చేశారు. తెలంగాణకి చెందిన ఒక సహోదరుడు, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎవరైనా సరే మన సహోదరులే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వ్యతిరేకమైన నినాదాలు ఎవరో ఒకరిద్దరు చేయడు బట్టి యావత్ క్రైస్తవ్యము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నట్టుగా రాజేష్ మహాసేన చిత్రీకరిస్తున్నాడు. సోదరా రాజేష్ మహాసేన ఈరోజు ఏదో లైవ్ పెట్టి మరలా ఏదో గలిబిలు సృష్టించామని నా దృష్టికి వచ్చింది. గమనించండి, నీ లైవ్ చూసిన వారు, సహోదరా రాజేష్ మహాసేన గారు, మీ లైవ్ చూసిన వారు నాకు చెప్పిన పాయింట్ ఒకటి, అన్న ఇలా రాజేష్ మహాసేన మీ మీద పెడుతున్నాడు, మీరేదో ఒక స్టాండ్ మీద లేరు అన్నట్టుగా మాట్లాడారు అని అంటున్నారు. నేను చెబుతున్నాను, నాకు తెలిసిన సమాచారము లేదా నా వరకు తీసుకొచ్చిన కొన్ని విషయాలను బట్టి ఇది హత్యగానే నేను నమ్ముతున్నాను. నా నమ్మకం అనేది అనుమానం, నా నమ్మకం అనేది ప్రభుత్వం మీద రుద్దలేదు. నా నమ్మకము, నా అనుమానాన్ని పోలీసు వారి మీద రుద్ది పోలీసు వారు తప్పుదారి పట్టిస్తున్నారని నేను అనలేదు. కానీ మరి అధికారికంగా పోలీసు వారు సీసీటీవీ ఫుటేజ్ని మొదటగా రిలీజ్ చేశారు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరలా తెలియజేశారు. మరలా ఇప్పుడు పోలీసు వారు రిలీజ్ చేయకుండా, పోలీసు వారు ప్రకటించకుండా మీడియాలోకి ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఎలా వచ్చాయి? మాకు పోలీసు వారు చెబితే మేము సైలెంట్గా ఉంటాం కదా, అన్నీ మూసుకు కూర్చుంటాం కదా. పోలీసు వారు ధృవీకరించేయండి. మాకు పోలీసు వారి మీద నమ్మకం ఉంది, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. కానీ రాజేష్ మహాసేన ఏం చేస్తున్నాడంటే, కూటమి ప్రభుత్వానికి క్రైస్తవ్యం అంతా వ్యతిరేకమన్నట్టుగా చిత్రీకరిస్తున్నాడు. కాదు, మేము క్రైస్తవ్యం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడు రాజేష్ మహాసేన వలన ఈ క్రైస్తవ్యం ప్రస్తుతం ప్రభుత్వం రాజ్యమేలుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి దూరమైపోతుందేమో. ఒక్కసారి తెలుగుదేశం పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీకి చెందిన పెద్దలు, మీరందరూ రాజేష్ మహాసేన మీద దృష్టి పెట్టండి. మీరు గమనించండి, ఎంక్వైరీ చేయండి. శ్రీమతి అనిత గారికి, హోమ్ మినిస్టర్ గారికి కూడా తెలియజేశాం. రాజేష్ మహాసేన చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి అనేది కూడా తెలియజేసాం. ఆవిడ నవ్వు ఊరుకున్నారు. ఇది గమనించండి, రాజేష్ మహాసేనని తెలుగుదేశం పెద్దలు గమనించి అతన్ని అదుపు చేయండి. క్రైస్తవ్యాన్ని మీకు దూరం చేస్తున్నారు, మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మీరిచ్చే తీర్పు కోసం, అధికారులు ఇచ్చే తీర్పు కోసం, ప్రభుత్వం చేసే నిర్ణయానికి తల వంచి నిలబడతామని మాటిస్తున్నాం. నిర్ణయం ఏదైనా మాకు యథార్థంగా మా అనుమానాలకు అనుకూలంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే సంతోషమే. ఇంకా మాకు అనుమానం ఉంటే మేము రిక్వెస్ట్ చేస్తాం. అందరిలా దాడులు చేయము, అందరిలా అల్లర్లు చేయం. కానీ ఈ రాజేష్ మహాసేనని డే 1 నుంచి గమనించండి. ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎన్ని స్టాండ్లు తీసుకున్నాడో ఒక్కసారి అధికారులు మీరు గమనించాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఎందుకు ఈ రాజేష్ మహాసేన ఈ రోజు వరకు మా మీద, పాస్టర్ల మీద వీడియోలు చేయడం? డే 1 నుంచి చూడండి, అతడు చేసే ప్రతి వీడియో క్రింద ఒక్క అనుకూలమైన కామెంట్ లేదు. 199% అతనికి వ్యతిరేకంగానే ప్రజలు ఓట్లేశారు. అంటే ఎందుకయ్యా రాజేష్ మహాసేన గారు, మీకు అంత దురద? మేమంతా ఉన్నాం, అంత క్రైస్తవ పెద్దలుగా మేము ఉన్నాము కదా. నిన్నేమన్నా ఈ విషయంలో ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో ఎప్పటికప్పుడు విశ్లేషించని ప్రభుత్వం అధికారికంగా నిన్నేమైనా నియమించిందా? ఎందుకయ్యా మీకు అంత దురద? నాకు తెలియగలుగుతున్నాను. ఏంటన్నా రాజేష్ మహాసేన, ఏంటన్నా మీరు చేసేది?
అంటే పాస్టర్లు నెమ్మదిగా ఉంటారు, మేము ఎన్ని మాట్లాడినా ఆ నోరు మూసి కూర్చుంటారు, ప్రస్తుతం నేను అధికార పార్టీకి, అదే అధికారంలో ఉన్న పార్టీకి నేను అధికార ప్రతినిధిని అనే ఆలోచనతో ఏది మాట్లాడినా ఏం చేసినా సైలెంట్గా ఉంటారని అనుకున్నావా? అన్న రాజేష్ మహాసేన నా గురించి మీకు తెలుసు. ప్రారంభంలోనే డి అంటే డి అన్నవాడిని, కానీ ఎందుకో మనము అసలే ఇలాంటి వివాదాలు లేదా మనకు మనం విమర్శలు చేసుకోకూడదని నేను సైలెంట్ అయిపోయిన మరలా మీతో కలిసి ప్రయాణించాను. అన్న రాజేష్ మహాసేన మరలా చెప్తున్నాను, మీరు ఒక లైవ్ పెడితే నేను 4 లైవ్లు పెట్టగలను, మీరు ఒక వీడియో రిలీజ్ చేస్తే నేను 10 వీడియోలు రిలీజ్ చేయగలను. కానీ ఇది కాదు టెక్నాలజీ విషయంలో, లైవ్ల విషయంలో, వీడియోల విషయంలో మీకంటే ఎక్స్పర్ట్ నేను. ఒకవేళ మాట్లాడడం విషయంలో కూడా మీకు కేవలం ఒక రాజకీయం, లోకజ్ఞానం మాత్రమే తెలుసు. నాకు రాజకీయం తెలుసు, లోకజ్ఞానం తెలుసు, బైబిల్ కూడా తెలుసు, ఇది మర్చిపోవద్దు. మీకు లోకజ్ఞానం, రాజకీయం తెలిసి ఉండొచ్చు. నేను నన్ను ఈ కోణంలో లాగొద్దన్నా. రాజేష్ మహాసేన గారి చేతులెత్తు నమస్కరిస్తున్నాడు, నన్ను ఆ కోణంలో లాగొద్దు. అసలు నిజానికి రాజకీయంలోకి అలాంటి వాడు నేను అడుగుపెట్టానంటే నిన్ను మించిపోతాను మాత్రం మర్చిపోవద్దు. నిన్ను మించిపోగలను, కానీ మాకొద్దు. నేను దేవుని రాజ్యంలో ఉన్నాను, సేవకుడిగా కొనసాగుతున్నాను. మీరంటే మాకు ఇష్టం, మీకోసం ప్రార్థన చేస్తున్నాం. కానీ క్రైస్తవ్యాన్ని, యావత్ క్రైస్తవ్యాన్ని మీ మాటల వలన, మీ ఎక్స్ప్లెనేషన్ వలన, మీ విశ్లేషణ వలన యావత్ క్రైస్తవ్యం ఈరోజు నిన్ను తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార ప్రతినిధిని నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి, లేదా అందులో ప్రకటించారేమో, నిన్ను బట్టి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమయ్యే పరిస్థితి ఉంది క్రైస్తవ్యం. నీకు అర్థమవుతుందా? అసలు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా క్రైస్తవం ఎక్కడ ప్రవర్తించింది? అలా ప్రవర్తించిన వారిని చూడండి. కే పాల్ గారి యొక్క మాటలను మేము పరిగణలోకి తీసుకోవడం లేదు. కొంతమంది రాజకీయ నాయకులు, పెద్దలు మాట్లాడుతున్నారు, మాకు సంబంధం లేదు. మీకు ఒక సంగతి చెప్తాను ఏంటంటే, డే 1 నుండి సీనాపాక్షంలో ఉన్న రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ ఫెలోషిప్ పెద్దలు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి తూర్పుగోదావరికి చెందిన పెద్దలు ప్రవీణ్ పగడాల యొక్క మరణం విషయంలో ప్రారంభించున్నారు. వారితో మేమంతా జత కలిసాం. ఈ తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ ఫెలోషిప్ నుండి, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నుండి వారి తరపున నేను ప్రజలకి అప్డేట్ ఇస్తున్నాను, వాయిస్ ఇస్తున్నాను. మేము మిమ్మల్ని నియమించుకోలేదు రాజేష్ మహాసేన గారు. ఎవరెవరైతే రాజకీయ విశ్లేషకులు కానీ ఆయా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన కొంతమంది ఈ ప్రవీణ్ పగడాల గారు మరణం విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని తప్పుపెడుతున్నారు కదా, కొంతమంది మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు విశ్లేషిస్తున్నారు, కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. వాళ్ళకి క్రైస్తవానికి సంబంధం లేదు, అది వాళ్ళ అభిప్రాయం. ఎవరెవరైతే వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన అనుకూలురు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారికి క్రైస్తవానికి సంబంధం లేదు. వారి అభిప్రాయం వెళ్ళబుచ్చుతున్నారు. వారి ఆలోచనలు మాకు అనుకూలంగా ఉంటే మేము స్వీకరిస్తాం. కానీ క్రైస్తవ్యము మేము ఎవరిని నియమించుకోలేదు. క్రైస్తవ్యం పక్షంగా మేమే గళం విప్పుతున్నాం. నిన్నటి రోజు నుంచి అయితే అధికారికంగా మేము ఈ విషయమై విశ్లేషణలు చేయకూడదని పెద్దలందరూ నిర్ణయం మేరకు ఒక ఆలోచనకు వచ్చాం. ఈ సమయంలో రాజేష్ మహాసేన గారు మరలా విషయాన్ని లేవనెత్తుతూ కొంతమంది సేవకులమైన మమ్ములను ప్రభుత్వ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూ పోలీసు వారి దృష్టి మా మీద పడేటట్టు రాజేష్ మహాసేన గారు చేస్తున్నారు. రాజేష్ మహాసేన గారు మరొక సమస్యకు తెరలేపుతున్నారు. మరో సమస్యకు తెర తీస్తున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ పగడాల గారి యొక్క ఇష్యూనే ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఒక కొలిక్కి రాకుండా నాలాంటి వాడు కానీ మరొకరు ఎవరైనా అరెస్ట్ అయ్యారో క్రైస్తవ్యం అంతా మరలా రోడ్ల మీదకి వచ్చేస్తుంది. పోలీసు వారు మాలాంటి వారి మీద ఏమైనా కఠిన చర్యలు తీసుకున్నారో నిన్ను బట్టి, నీ మాటలను బట్టి నేను ఒకే స్టాండ్ మీద ఉన్న మరలా చెప్తున్నాను. రాజేష్ మహాసేన గారు మీకే చెబుతున్నాను, మీరు చూస్తారు ఈ లైవ్. మరలా మీరు లైవ్ పెట్టాలనుకుంటే మీ లైవ్ అయిన మరుక్షణమే మరలా నా లైవ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీకు నాకు సమస్య కాదు ఇది, మీకు నాకు గొడవ కాదు, మీకు నాకు విమర్శ కాదు. మనమంతా క్రైస్తవ సహోదరులుగా మిమ్మల్ని క్రైస్తవుడని నేను భావిస్తున్నాను. మీరు కాదంటే మీ ఇష్టం, క్రైస్తవుడిగానే మిమ్మల్ని చూస్తున్నాను నేను. కాబట్టి మీరు ఈ విషయాన్ని లేవనెత్తి ప్రారంభం నుంచి కూడా ముందు ఒక మాట అన్నారు. ముందేమో యాక్సిడెంట్ అనుకుంటా అన్నారు, తర్వాత హత్య అన్నారు, తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ అన్నారు. మళ్ళా మీడియా ముందుకు వచ్చి మిమ్మల్ని ఎవరికి వెళ్తున్నారు అనకాల ఎవరైనా నడిపిస్తున్నారా? మిమ్మల్ని ఎలాగ ఇందులో దూరిపోమని ఎవరైనా పంపించారా? ఇకపోతే పోలీసు వారు నాకు అంతా చెప్పారని మాట్లాడుతున్నారట. పోలీసు వారు మీకు చెప్పడం ఏంటండి? ప్రెస్ మీట్లో పెట్టి అందరికీ చెబుతారు కదా. పోలీసు వారు చెప్పేవరకు మేము ఎదురు చూస్తాం. ఈలోపు నీ తొందరపాటు ఏంటయ్యా రాజేష్ మహాసేన? నీ తొందరపాటు ఏంటి? నువ్వెందుకు గిల్లేస్తున్నావు మమ్మల్ని? నువ్వెందుకు ఇంకా బాధ పెడుతున్నావు మమ్మల్ని?
మేము సైలెంట్గానే ఉన్నాం. నువ్వు కదుపుతున్నావు రాజేష్ మహాసేన, నువ్వు కదుపుతున్నావు. నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులారా, జనసేన పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, అలాగే బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులారా, మీ అందరికీ యావత్ క్రైస్తవం తరపున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ రాజేష్ మహాసేనాన్ని ఈ టాపిక్ మీద మాట్లాడకుండా కట్టడి చేయండి, లేదా యావత్ క్రైస్తవ్యం అంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే మారిపోతున్నారు ఇతని వల్ల. మేము ముందు నుంచి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. స్వహతాగా నేను పాస్టర్ కాకముందు చిరంజీవి ఫ్యాన్, నేను ఆ సంగతి మీకు తెలుసో లేదో. పవన్ కళ్యాణ్ అంటే సేవకుడు అయిపోయాను కనుక నేను ఆయన సినిమాలు కానీ ఆయన విషయాలు పట్టించుకోను, కానీ అంతకుముందు చిరంజీవి అంటే పిచ్చి. మేమేమి ప్రభుత్వ వ్యతిరేకులం కాదు, సేవకులం, క్రైస్తవులం.